హలో అండి. ఈరోజు గోదావరి స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కలన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చేపల ముక్కలన్నీ వేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక 2 స్పూన్లు కారం, అలాగే ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ చేప ముక్కలు తగ్గ చింతపండు అనేది కూడా పులుపు చూసుకుని ఒక గిన్నెలోకి చింతపండు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఒక 5, 6 పచ్చిమిర్చి సన్నగా చీరుకున్న ఒక ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ముందుగా చేప ముక్కలు కలిపి పెట్టాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. గట్టి పెట్టి అసలు తిప్పొద్దు. ఈ వీడియోలో చూపించే విధంగానే అనాలి. అలాగా 2 నిమిషాల పాటు వదిలేసాక మనం చింతపండు అనేది నానాక అది వాటర్ అనేది పిండుకొని వేసుకోవాలి. అలాగే చేప ముక్కలు ములిగే వరకు వేసుకోవాలి వాటర్. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర పైన వేసుకోవాలి. ఒక 20 నిమిషాలు అలా మీడియంలో పెట్టి వదిలేసేయండి. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చేప ముక్కలు అనేది బాగా ఉడుతుంది. కొంచెం పులుసుగానే దింపుకోవాలి. అంతే అండి, గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ. నచ్చితే